స్టూడెంట్స్ ఈరోజు మనం మైమోజేసి అనే కుటుంబాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ ఫ్యామిలీ మైమోజేసి యొక్క వర్గీకరణ స్థానం అంటే సిస్టమేటిక్ పొజిషన్ ఏంటి అనేది చూద్దాం. ఇది దీని సిస్టమేటిక్ పొజిషన్. వర్గీకరణ స్థానం ఏంటంటే క్లాస్ డైకాటిలిడానే అంటే తరగతి ద్విదళ బీజాలు. సబ్ క్లాస్ పాలీపెటాలే అంటే ఉపతరగతి పాలీపెటాలే. ఎందుకంటే ఇందులోని ఆకర్షణ పత్రాలు విడివిడిగా ఉంటాయి కాబట్టి పాలీపెటాలే అనమాట. బెంజమ్ హూకర్ వర్గీకరణలో అయితే పాలీపెటాలే అంటారు. ఎంగ్లర్ ప్లాంటిల్ వర్గీకరణలో అయితే ఆర్కిక్లామిడే అంటారు. సిరీస్ కాలిసిఫ్లోరే. ఆర్డర్ రోజెలిస్ క్రమం రోజెలిస్. ఫ్యామిలీ మైమోజేసి ఈ కుటుంబం పేరు మైమోజేసి. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఈయన ఒక ప్రత్యేక కుటుంబంగా గుర్తించకుండా దీన్ని ఫాబేసి అనే కుటుంబంలోని ఉపకుటుంబంగా చెప్తారు. ఉపకుటుంబం అయినప్పుడు దీని పేరు మైమోసోయిడియే. కుటుంబం అనుకున్నప్పుడు మైమోజేసి. ఇది కుటుంబం కాదు, ఫాబేసి కుటుంబాలకు ఉపకుటుంబం అంటే ఇప్పుడు కుటుంబం ఫాబేసి వస్తుంది, సబ్ ఫ్యామిలీ ఏమో మైమోసోయిడియే వస్తుంది. అంటే ఈ ఫాబేసి అనే కుటుంబంలోని దీన్ని లెగ్యుమినేసి అనే పేరు కూడా ఉంటుంది ఫాబేసికి. ఆ కుటుంబాన్ని 3 ఉపకుటుంబాలుగా చేస్తారు. ఫాబేసి, సిసెల్పినియేసి, మైమోజేసి అన్నమాట. ఆ మూడింటిని కలిపి ఒక కుటుంబంగా చెప్తారు. కొన్నిసార్లు మూడింటిని వేరు వేరు కుటుంబాలుగా చెప్తారు. ఈ కుటుంబానికి చెందిన కొన్ని ముఖ్యమైన మొక్కల గురించి చూద్దాం. మనకి బాగా తెలిసిన మొక్క మైమోజా పుడికా. దీని శాస్త్రీయ నామం మైమోజా పుడికా. కామన్ నేమ్ ఏంటంటే టచ్ మీ నాట్ అంటారు. తెలుగులో అత్తిపత్తి అంటారు. చాలా చిన్న మొక్క. దీన్ని ఆకుల్ని టచ్ చేస్తే ముడుచుకుంటాయి. ఆకుల్ని ముట్టుకొని ఉండి వెంటనే ముడుచుకుపోతాయి. మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ మామూలుగా అవుతాయి అన్నమాట. సో ఇది టచ్ మీ నాట్ మైమోసా పుడికా అత్తిపత్తి. ఈ మైమోజా అనే పేరు నుంచే మైమోజేసి అనే కుటుంబం పేరు వచ్చిందనమాట. ఈ ప్రజాతి మైమోజా పేరు నుంచే కుటుంబం పేరు మైమోజేసి అని వచ్చిందనమాట. ఇది ఇంకో మొక్క. దీని పేరు అకేషియా కాటెచు. ఇది దీని యొక్క పుష్ప విన్యాసం, ఇన్ఫ్లోరెసెన్స్. దీని పత్రాలు చూడండి, లీవ్స్, కాంపౌండ్ లీవ్స్. ఈ చెట్టు కాండం నుంచి ఒక పదార్థం వస్తుంది. దీన్ని కాచు అంటారు అన్నమాట. ఈ కాచు అనే పదార్థాన్ని కిల్లీలలో వాడతారు అన్నమాట. కిల్లీలో తమలపాకు, వక్కలు, సున్నం వేస్తారు కదా, అలాగే ఈ కాచు కూడా వేస్తూ ఉంటారు అన్నమాట. ఈ మొక్క చూడండి, దీని యొక్క పుష్పాలు, ఈ పత్రాలు, సంయుక్త పత్రాలు. ఇవి దీని యొక్క ఫలాలు. ఈ మొక్క పేరు అకేషియా కాన్సినా. దీని బొటానికల్ నేమ్ అకేషియా కాన్సినా. కామన్ నేమ్ ఏమో సోప్ పౌడర్. తెలుగులో షీకాయ అంటాం. షీకాయ అంటే ఈ చెట్టు ఫలాలని పౌడర్గా చేసి దాన్ని షీకాయ అనే పేరుతోని హెయిర్ వాష్ చేసుకోవడానికి ఉపయోగిస్తారనమాట. అంటే తల స్నానం చేయడానికి, తలని శుభ్రం చేసుకోవడానికి దీని ఒక షాంపూ లాగా ఉపయోగిస్తారనమాట. షీకాయ అంటారు దీన్ని. కుంకుడుకాయ ఎలాగ ఉపయోగపడతాయో షీకాయ కూడా అలానే ఉపయోగపడుతుంది. ఈ మొక్క చూడండి, దీన్ని నల్ల తుమ్మ అంటాం. సైంటిఫిక్ నేమ్ అకేషియా నైలోటికా. దీని యొక్క పుష్పాలు చూడండి, పసుపు రంగులో ఉన్నాయి. ఈ పత్రాలు. ఇదొక ఎడారి మొక్క. దీనికి కంటకాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని పత్ర పుచ్చాలు
రూపాంతరం చెంది కంటకాలుగా మారుతాయి అన్నమాట. ఈ వృక్షం చూడండి, ఇది అడినాంతెరా పవనైన. అడినాంతెరా పవనైన దీన్ని బొటానికల్ నేమ్. తెలుగులో దీన్ని బండి గురువింద అంటారు. చాలా పెద్ద వృక్షం ఇది, బండి గురువింద చెట్టు. ఇది కూడా ఈ మైమోజేసియన్ కుటుంబానికి చెందిన మొక్క అన్నమాట. ఈ చెట్టు విత్తనాలు ముదురు ఎరుపు రంగులో ఉండేసి చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్క కలప కూడా ఉపయోగపడుతుంది. ఈ వృక్షం చూడండి, ఇది ఆల్బిజియా లెబ్బెక్. దీని శాస్త్రీయ నామం ఆల్బిజియా లెబ్బెక్. తెలుగులో దీన్ని దిరిసిన అంటారు, లేదంటే శిరీష అని కూడా అంటారు. ఇవి ఈ చెట్టు యొక్క పుష్పాలు లేక పత్రాలు. ఈ వృక్షం కలపనిచ్చే చెట్టు. ఇదొక కలపనిచ్చే మొక్క అన్నమాట. ఈ వృక్షం పేరు ఫిట్స్టెలోబియం డెల్స్. తెలుగులో సీమచంద అంటారు, కొన్ని చోట్ల గుబ్బకాయలు అని పిలుస్తారు. ఈ విత్తనాలు చూడండి, ఇవి తింటారు అన్నమాట. విత్తనాలు చుట్టూ ఉన్నటువంటి ఈ తెలుపు రంగు ఉంది కదా, ఆరిల్, అది తింటారు అన్నమాట. ఈ మొక్క చూడండి, ఇది ప్రోసోపిస్ జూలిఫ్లోరా. దీన్ని సర్కారు తుమ్మ అంటారు. దీనికి కంటకాలు ఉన్నాయి. దీని ఫలాలు, ఇది పుష్ప విన్యాసం, పత్రాలు. ఇది ప్రోసోపిస్ జూలిఫ్లోరా, సర్కారు తుమ్మ. ఇదొక ఎడారి మొక్క. ఇది చూడండి, ఇది జమ్మి చెట్టు, ప్రోసోపిస్ స్పైసిజెరా. తెలుగులో జమ్మి చెట్టు అంటాం, బొటానికల్ నేమ్ ప్రోసోపిస్ స్పైసిజెరా. ఇది పుష్ప విన్యాసం, సంయుక్త పత్రాలు చూడండి. ఈ జమ్మి చెట్టు యొక్క ప్రస్తావన మనకి మహాభారతంలో కనిపిస్తుంది. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు తమ ఆయుధాన్ని జమ్మి చెట్లు దాచిపెట్టారు అంటారు. అలాగే దసరా పండుగ అప్పుడు జమ్మి చెట్టుకి పూజ చేస్తారు. ఈ చెట్టు చూడండి, దీని బొటానికల్ నేమ్ సామాన్య సామాన్. తెలుగులో నిద్రగన్నేరు అంటారు. చూడండి పత్రాలు, పుష్ప విన్యాసం, నిద్రగన్నేరు లేదా సామాన్య సమాన్. ఈ కుటుంబం యొక్క డిస్ట్రిబ్యూషన్ అంటే విస్తరణ చూద్దాం. ఈ కుటుంబంలో దాదాపు 60 ప్రజాతులు ఉన్నాయి. అలాగే 3000 జాతులు ఉన్నాయి. 60 జెనరా అండ్ 3000 స్పీషీస్. ఈ కుటుంబంలోని మొక్కలు ఎక్కువగా ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయన్నమాట. అంటే ఉష్ణమండల ప్రాంతాల్లోనూ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లోనూ విస్తరించి ఉన్నాయి. మోస్ట్లీ జీరోఫైట్స్. అంటే ఈ కుటుంబంలోని మొక్కలు ఎక్కువగా ఎడారి మొక్కలు. అయితే ఈ కుటుంబంలో ఒక మొక్క ఉంది, నీటి మొక్క. నెప్ట్యూనియా ఆలరేషియా ఇది హైడ్రోఫైట్. ఇది ఒక నీటి మొక్క అనమాట. నెప్ట్యూనియా ఆలరేషియా అనేది మైమోజేసియస్ కుటుంబానికి చెందింది, కానీ ఇదేమో నీటి మొక్క. అలాగే సాధారణంగా ఈ కుటుంబంలో ఎక్కువగా ట్రీస్ ఉంటాయి, వృక్షాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ సమానియా, లేకపోతే నిద్రగన్నేరు, సామాన్య సమాన్. ఆల్బిజియా లెబ్బెక్ అంటే శిరీష, దీర్శన అని చెప్పుకున్నాం. అలాగే అకేషియా నైలోటిక్ అంటే తుమ్మ. సో ఇలాంటివన్నీ కూడా వృక్షాలు. అలాగే ష్రబ్స్, ప్రోసోపిస్ జూలిఫ్లోరా, లేదంటే ప్రోసోపిస్ స్పైసిజెరా, జమ్మి చెట్టు, ఇలాంటివి పొదలు. అలాగే
ఎంటెడా అనేది లయన్. లయన్ అంటే ఏంటి? లయన్ అంటే కాండం దృఢంగా ఉండి ఎగబాకే మొక్కని లయన్ అంటారు అన్నమాట. ఈ ఎంటడాలో అసంగత ద్వితీయ వృద్ధి ఉంటుంది. అనామలస్ సెకండరీ గ్రోత్ అనేది ఈ ఎంటడాలో కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ చూద్దాం. అంటే శాఖీయ లక్షణాలు. ఇందులో ముందుగా స్టెమ్, కాండం. కాండం ఏరియల్. ఏరియల్ అంటే వాయుగతం. వాయుగతం అంటే కాండం భూగర్భ కాండం కాకుండాను వాయుగతంగా ఉంటుంది అన్నమాట. అంటే కాండం కొమ్ము అలా కాకుండాను ఈ కాండం వాయుగతంగా ఉంటుంది. అలాగే ఎరెక్ట్. ఎరెక్ట్ అంటే కాండం నిటారుగా ఉంటుంది. ఇది కాండం నేల మీద పాకుతూ పెరిగే కాండం కాదు, నిటారుగా ఉంటుంది అన్నమాట. కొన్ని మొక్కల్లో మనకి ఏంటంటే వేరే కుటుంబానికి చెందిన మొక్కల్లో కాండం నేల మీద పాకుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైడెక్స్ ప్రొకమెన్స్ అంటే గడ్డి చామంతి, ఇది నేల మీద పాకుతూ ఉంటుంది. కానీ ఈ మైమోసిస్ కుటుంబంలో మొక్కలు ఏంటంటే నిటారుగా పెరుగుతాయి. ఏరియల్ అంటే వాయుగతం, ఎరెక్ట్ అంటే నిటారు, అలాగే బ్రాంచ్డ్. బ్రాంచ్డ్ అంటే శాఖాయుతం. అంటే మొక్కలకి శాఖలు ఉంటాయి, కాండానికి శాఖలు ఉంటాయి. వేరే కొన్ని కుటుంబాల్లో మొక్కలకి ఏంటంటే శాఖలు ఉండవు, అన్బ్రాంచ్డ్ ఉంటాయి. ఎలాగా తాటి చెట్టు కానీ కొబ్బరి చెట్టు కానీ ఇలాంటి వాటికి అన్బ్రాంచ్డ్. కానీ ఈ కుటుంబంలో మొక్కలు బ్రాంచ్డ్ అనమాట. అలాగే వుడ్డి. వుడ్డి అంటే కాండం దృఢంగా దారుయుతంగా ఉంటుంది అనమాట. ట్రీస్ స్ట్రబ్స్ ఉన్నప్పుడు కాండం వుడీగా ఉంటుంది. నెక్స్ట్ లీఫ్, పత్రం. ఆల్టర్నేట్. ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ అంటే ఏకాంతర పత్ర విన్యాసం. పత్ర విన్యాసం అంటే ఫిలోటాక్సీ అంటే ఏంటి? కాండం మీద పత్రాలు అమరి ఉండే విధానాన్ని ఫిలోటాక్సీ అంటారు. ఒక కణుపు దగ్గర ఎన్ని పత్రాలు ఉన్నాయనే దాన్ని బట్టి 3 రకాల ఫిలోటాక్సీ ఉంది. అంటే 3 రకాల పత్ర విన్యాసం ఉంది. అందులో ఒకటి ఏంటంటే ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ, ఏకాంతర పత్ర విన్యాసం. అంటే ఒక కణుపు దగ్గర ఒకే పత్రం వస్తే దాన్ని ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ అంటాం. ఒక కణుపు దగ్గర ఒకే పత్రం ఉంటుందన్నమాట. అలాగే స్టిపులేట్. స్టిపులేట్ అంటే స్టిప్యూల్స్ ఉన్నాయని అర్థం. స్టిప్యూల్స్ అంటే ఏంటి? పత్ర పుచ్చాలు, అంటే పత్రాలు పుచ్చ సహితం అని అర్థం. అలాగే పల్వైనస్ లీఫ్ బేస్ అంటే తల్పం వంటి పత్రపీఠం. అంటే పత్రపీఠం ఉబ్బి ఉంటుంది అనమాట. దీన్ని పల్వైనస్ లీఫ్ బేస్ అంటాం. తల్పం వంటి పత్రపీఠం అంటాం. ఇది ఈ లిగ్యుమినేసి కుటుంబంలో ఒక ప్రధానమైన లక్షణం అనమాట. అంటే ఫాబేసి కుటుంబంలోని ఈ లక్షణం ఉంటుంది, పల్వైనస్ లీఫ్ బేస్. సిసిఎల్పినియసిలి కూడా ఉంటుంది, మైమోజేసిలి కూడా ఈ లక్షణం ఉంటుంది అన్నమాట. ఈ 3 కుటుంబాలకి సామాన్యంగా కామన్గా ఉండే లక్షణం అన్నమాట ఇది, పల్వైనస్ లీఫ్ బేస్. నెక్స్ట్ సాధారణంగా పత్రాలు ఏంటంటే బైపిన్నెంట్, అంటే ద్విపక్షవత్ సంయుక్త పత్రాలు. అలాగే స్టిప్యూల్స్ మాడిఫైడ్ ఇంటూ స్పైన్స్ ఇన్ అకేషియా, అంటే పత్ర పుచ్చాలు అకేషియాలో కంటకాలుగా మారుంటాయి. తుమ్మ చెట్లో కంటకాలు అని చెప్పుకున్నాం కదా, అదనమాట. అలాగే ఫిల్లుడ్ ఇన్ అకేషియా మెలనోజైలన్. అకేషియా మెలనోజైలన్ అనే ఒక మొక్క ఉంది. దీనిలో ఏమవుతుందంటే ఫిల్లుడ్ అనేది ఉంటుంది. ఫిల్లుడ్ అంటే తెలుగులో ప్రభాసనం అంటాం. అంటే ఏంటంటే ఈ పత్ర విన్యాసాక్షం రాకెస్ వెడల్పుగా ఉండేసి ఆకుపచ్చగా ఉండేసి అది కిరణజన్య సమితిని జరుపుతుంది.
ఫోటోసింథసిస్ జరుగుతుంది అనమాట. అలాంటి దాన్ని ఫీల్డ్ అంటారు. నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ అంటే పుష్ప లక్షణాలు. ముందుగా పుష్ప విన్యాసం ఎలా ఉంది చూద్దాం. యాక్సిలరీ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే పుష్ప విన్యాసం గ్రీవస్థంగా ఉంటుంది. అంటే పత్రాల గ్రీవలలో పుష్ప విన్యాసం ఏర్పడుతుంది అన్నమాట. ఇది సాధారణంగా పుష్ప విన్యాసం ఏంటంటే స్పైక్ అంటే కంకి పుష్ప విన్యాసం ఉంటుంది. కొన్నిసార్లు హెడ్ ఉంటుంది, సైమోజ్ హెడ్ ఉంటుంది అనమాట. అంటే శీర్షవత్ విన్యాసం అనమాట. ఈ అత్తిపత్తిలోని రైమోజ పుడిక లేదంటే ఆల్బిజియా లెబెక్ అంటే శీరీష ఇలాంటి వాటిలోని హెడ్ ఉంటుంది, హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటుంది. అలాగే అడినాంతర అంటే బండి గురివింద. ఈ బండి గురివిందలోని సింపుల్ రాశి ఉంటుంది, అంటే సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసం ఉంటుంది అనమాట. నెక్స్ట్ పుష్పం యొక్క లక్షణాలు ఏంటి చూద్దాం. బ్రాక్టియేట్ అంటే పుష్పానికి పుచ్చం ఉంటుంది, పుచ్చ సహితం అనమాట. బ్రాక్టియేట్ అంటే పుచ్చ సహితం. సెస్సైల్ అంటే సాధారణంగా పుష్పాలకి వృంతం ఉండదు, వృంత రహితం అనమాట. పుష్పానికి వృంతం ఉండదు. అలాగే కంప్లీట్ అంటే పుష్పాలు సంపూర్ణం. సంపూర్ణం అంటే ఏంటి? పుష్పం సంపూర్ణం అని ఎప్పుడు అంటాం? కంప్లీట్ అని ఎప్పుడు అంటాం? పుష్పంలో 4 భాగాలు ఉంటే దాన్ని సంపూర్ణం అంటాం. ఏంటి 4 భాగాలు? రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. ఒకే పుష్పంలో ఈ 4 భాగాలు ఉంటే అలాంటి పుష్పాన్ని కంప్లీట్ లేదా సంపూర్ణం అంటాం అన్నమాట. దానిలో క్యాలెక్స్ ఉండాలి, కరోల్లా ఉండాలి, యాండ్రిషియం ఉండాలి, గైనిషియం ఉండాలి. ఈ 4 ఉన్న పుష్పాన్ని కంప్లీట్ ఫ్లవర్ అంటుంది. నెక్స్ట్ లక్షణం ఏంటంటే యాక్టినోమార్ఫిక్ అంటే సౌష్ఠవయుతం. ఇంతకుముందు మనం చదివినటువంటి 2 కుటుంబాలు ఫాబేసి కానీ సిసెల్పినియేసి కానీ సౌష్ఠవ రహితమైన పుష్పాలు ఉన్నాయి, జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ కుటుంబంలో మాత్రం యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్ అన్నమాట, అంటే సౌష్ఠవయుతమైనటువంటి పుష్పాలు అన్నమాట. ఈ పుష్పాన్ని అనేక యాంగిల్స్లో మనం 2 సమాన భాగాలు కట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే అన్ని ఆకర్షణ పత్రాలు ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ బైసెక్షువల్ అంటే ద్విలింగకం. పుష్పాలు ద్విలింగకం అంటే ఒకే పుష్పంలోని కేసరావళి కూడా ఉంటుంది, అండకోశం కూడా ఉంటుంది. యాండ్రిషియం, గైనిషియం 2 ఒకే ఫ్లవర్లో ఉంటే అలాంటి ఫ్లవర్ని మనం బైసెక్షువల్ లేదా ద్విలింగకం అని చెప్తాం. నెక్స్ట్ పెంటామిరస్ అంటే పంచభాగయుతం. అంటే పుష్పంలో 5 రక్షక పత్రాలు, 5 ఆకర్షణ పత్రాలు, 5 లేదా 10 కేసరాలు ఇలా ఉంటే దాన్ని పెంటామిరస్ లేదా పంచభాగయుతం అంటూ ఉన్నారు. సాధారణంగా ద్విదళ బీజాలలో పుష్పాలు టెట్రామిరస్ కానీ పెంటామిరస్ కానీ ఉంటాయి. చతుర్భాగయుతం కానీ పంచభాగయుతంగానే ఉంటాయి. సరే ఏకదళ బీజాలలో అయితే ట్రైమిరస్ ఫ్లవర్స్ ఉంటాయి, అంటే త్రిభాగయుతమైనటువంటి పుష్పాలు ఉంటాయన్నమాట. ఏకదళ బీజాలను త్రిభాగయుతంగా ఉంటాయి, ద్విదళ బీజాల్లో ఎక్కువగా పంచభాగయుతం ఉంటాయి, కొన్నిసార్లు ఏమో చతుర్భాగయుతం ఉంటాయన్నమాట. అయితే ఈ మైమోజేసి కుటుంబంలో మాత్రం పెంటామిరస్ అంటే పంచభాగయుతం. పెరిగైనస్ అంటే పర్యండకోశ పుష్పం. నెక్స్ట్ క్యాలిక్స్ అంటే రక్షక పత్రావళి. రక్షక పత్రాలు సాధారణంగా 4 లేదా 5 ఉంటాయి. గ్యామోసెపాలస్ అంటే సంయుక్తం. 4 లేదా 5 రక్షక పత్రాలు ఒకదాన్ని కూడా అతుక్కొని ఉంటాయి అన్నమాట, సంయుక్తంగా ఉంటాయి అన్నమాట. అలాగే ఆర్డర్సెపల్ యాంటీరియర్ అంటే బేసి రక్షక పత్రం పూర్వ భాగంలో ఉంటుంది అన్నమాట. తర్వాత పుష్ప రచన ఎయిస్టివేషన్ చూసినట్టయితే వెల్వెట్ అంటే
కవాటయుత పుష్పరచన. సాధారణంగా కవాటయుత పుష్పరచన ఉంటుంది. పార్కియా అనే మొక్కలోనేమో చిక్కైన పుష్పరచన ఉంటుంది, ఇండికేట్ ఉంటుంది. కొర్రల అంటే ఆకర్షణ పత్రాలు కూడా 4 లేదా 5 ఉంటాయి. పాలీపెటాలస్ అంటే అసంయుక్తం. రక్షక పత్రాలేమో సంయుక్తం, ఆకర్షణ పత్రాలేమో అసంయుక్తం. ఏమో సెపాలస్ కానీ పాలీపెటాలస్. 4 లేదా 5 ఆకర్షణ పత్రాలు విడివిడిగా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ కుటుంబాన్ని పాలీపెటాలలో ఉంచారనమాట. సబ్ క్లాస్ పాలీపెటాలా అని చెప్పారు. అందుకని అయితే కొన్ని జాతుల్లో మాత్రం ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి. గ్యామోపెటాలస్ ఉంటుంది. ఇందులో ఆల్బిజియా లెబ్బెక్ అంటే సిరిషా లేదా దీర్ఘం చెట్టు. అలాగే సమాన్ అంటే నిద్రగన్నేరు చెట్టు. ఇలాంటి వాటిలోని ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి అన్నమాట. ఆకర్షణ పత్రాల పుష్పరచన కూడా వెల్వెట్ అంటే కవాటయుత పుష్పరచన, వెల్వెట్ ఎస్టివేషన్. నెక్స్ట్ యాండ్రిషియం అంటే కేసరావళి. సాధారణంగా ఈ కుటుంబంలోని కేసరాల సంఖ్య అనిశ్చిత అనమాట, ఇండిఫినిట్. చాలా కేసరాలు ఉంటాయి. కొన్ని మొక్కల్లో సాధారణంగా ఏంటంటే ఫ్రీ అంటే కేసరాలు విడివిడిగా ఉంటాయి. ఎగ్జాంపుల్ అకేషియా. లేదా కొన్నిసార్లు ఏంటి మోనోడైల్ఫస్ అంటే ఏకబంధక కేసరాలు అనమాట. ఎన్ని కేసరాలు ఉన్నాయో అన్ని కేసరాలు కూడా అన్ని ఉదాహరణ కూడా అతుక్కొని ఉంటాయి అన్నమాట. మందారులు ఎలాగ మొత్తం కేసరాలు అన్ని అతుక్కొని ఉంటాయి, అలాగే దీంట్లో కూడా ఏంటంటే మోనోడైల్ఫస్ అనమాట, ఏకబంధక కేసరాలు అనమాట. ఎగ్జాంపుల్ ఆల్బిజియా లెబ్బెక్ అంటే సిరిషా లేదా దీర్ఘం చెట్టు. అలాగే అడినాంతెరలో ప్రోసోఫిస్లు, అలాగే ఎంటడాలో. అడినాంతెర అంటే బండి గురివెందర్. ఈ మొక్కల్లోని కేసరాలు 10 ఉంటాయి. అవి ఏంటంటే 2 వరుసల్లో 5+5 2 వలయాల్లో ఉంటాయి అన్నమాట. లోపల వలయంలో 5 ఉంటాయి, వెలుపల వలయంలో 5 ఉంటాయి. అలాగే మైమోజా పుడిక అంటే అత్తిపత్తి టచ్మినట్. అందులో ఏంటంటే 8 కేసరాలు ఉంటాయి. లోపలి వలయంలో 4, వెలుపలి వలయంలో 4, 2 వలయాల్లో 4+4 ఉంటాయి అన్నమాట. అలాగే యాంథర్స్ బైథికస్ పరాగకోశలు ద్వికక్షికం. ఇంకా బేసిఫిక్స్ పీఠ సంయోజిత. ఇంట్రూస్ అంటే అంతర్ముఖం. ఇది కేసరాల యొక్క లక్షణాలు. నెక్స్ట్ గైనిషియం అంటే అండకోశం. అండకోశం వెళ్ళినప్పుడు కూడా పుష్పం యొక్క మధ్య భాగంలో ఉంటుంది అన్నమాట. అండకోశంలో మామూలుగా అయితే 3 భాగాలు ఉంటాయి. కింద ఉబ్బున్న భాగాన్ని ఏమంటాం? అండాశయం అంటాం, ఓవరి. దానిపైన సన్నగా కాడలాగా ఉండే భాగాన్ని స్టైల్ అంటాం, కీలం. దానిపైన ఉన్న కొన భాగాన్ని కీలాగ్రం అంటాం, స్టిగ్మా. సాధారణంగా ఏంటంటే ఈ అండాశయం నుంచి అంటే ఓవరి నుంచే ఫలం ఏర్పడుతుంది, ఫ్రూట్ ఏర్పడుతుంది. ఆ అండాశయం లోపల విత్తనాలు ఉంటాయి, అండాశయం లోపల అండాలు ఉంటాయి, ఓవ్యూల్స్ ఉంటాయి. ఫలదీకరణ జరిగిన తర్వాత అండాశయం నుంచి ఫలం ఏర్పడినప్పుడు అండాలే విత్తనాలుగా అంటే సీడ్స్గా మారుతాయి అన్నమాట. ఈ కుటుంబంలోని అండాశయం లక్షణాలు ఏంటంటే మోనోకార్పెల్లరీ అంటే ఏక ఫలదళయుతం. అలాగే యూనిలాక్యులర్ అంటే ఏక బిలయుతం. మార్జినల్ ప్రెసెంటేషన్ అంటే ఉపాంత అండన్యాసం. స్టైల్ టెర్మినల్ అంటే అగ్రకీలం ఉంటుంది. ఇది ప్రోసోపిస్ జూలిఫ్లోరా అనే మొక్క. ఇవి దీని యొక్క పత్రాలు. ఇది పుష్పన్యాసం, ఇది కంకి పుష్పన్యాసం కనిపిస్తూ ఉంది. ఇది పుష్పం, ఇది పుష్పం యొక్క నిలువుపాత అన్నమాట.
చాలా కేసరాలు కనిపిస్తున్నాయి మనకి, 10 కేసరాలు. ఇది అండాశయం నిలువుకోత. చూడండి, ఈ ఉపాంతాన్ని రేషంలో అండాలమని ఉన్నాయి. ఇది పుష్ప చిత్రం. ఈ పుష్ప చిత్రం కానీ మనం గమనించినట్టయితే 5 రక్షక పత్రాలు ఉన్నాయి. 5 రక్షక పత్రాలు కూడా ఉదాహరణ కూడా అతుకొని ఉన్నాయి. రక్షక పత్రాలు 5 సంయుక్తం అనమాట, గ్యామోసెఫాలస్ అన్నమాట. ఇలా ఆకర్షణ పత్రాలు మనం చూసినట్టయితే 5 ఆకర్షణ పత్రాలు ఉన్నాయి. ఇవి విడివిడిగా ఉన్నాయి, ఉదాహరణ కూడా అతుకోలేదు. ఆకర్షణ పత్రాలు అసంయుక్తం, రక్షక పత్రాలేమో సంయుక్తం, ఆకర్షణ పత్రాలేమో అసంయుక్తం. గ్యామోసెఫాలస్, పాలిపెటాలస్. అలా కేసరాలు చూసినట్టయితే 10 కేసరాలు ఉన్నాయి. వెలుపలి వలయంలో 5 ఉన్నాయి, లోపలి వలయంలో 5 ఉన్నాయి. 10 కేసరాలు 2 వలయాల్లో, వలయానికి 5 చొప్పున అమరు ఉన్నాయి అన్నమాట, 5+5. అలాగే మధ్యలోని మనం అండ కోసం చూసినట్టయితే ఇందులో మనకి ఏకఫల దళయుతం, ఏకబీలయుతం, ఉపాంత అండన్యాసం. మార్జినల్ ప్రెజెంటేషన్, మోనోకార్పెల్లరీ యూనిలోకులర్ ఓవరీ విత్ మార్జినల్ ప్రెజెంటేషన్. ఇది సాధారణంగా ఈ కుటుంబంలో కనిపించేటటువంటి పుష్ప చిత్రం అన్నమాట. మరొకసారి ఈ కుటుంబంలోని మొక్కల్ని చూద్దాం.